హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ఆర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 1 కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఎవరు గెలిచారు అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హెడ్ టు హెడ్ రికార్డ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా వీళ్ళిద్దరూ 35 మ్యాచెస్ ఆడారు. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ 35 మ్యాచెస్ ఆడితే అందులో కేకేఆర్ మోర్ దాన్ ఆఫ్ విన్స్ అంటే 21 మ్యాచెస్ గెలవడం జరిగింది అండ్ కేవలం 14 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ గెలవడం జరిగింది. సో హెడ్ టు హెడ్లో మనకి కేకేఆర్ డామినేషన్ కనిపిస్తుంది. అండ్ వేరాస్ ఇంకొంచెం డీప్గా వెళ్తే ఎప్పుడైతే కేకేఆర్ బ్యాటింగ్ ఫస్ట్ పట్టినప్పుడు వాళ్ళైతే 10 మ్యాచెస్ గెలవడం జరిగింది. ఎప్పుడైతే ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ పట్టిందో వాళ్ళు కేవలం 3 మ్యాచెస్ మాత్రమే గెలవడం జరిగింది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఆర్సీబీ కేకేఆర్ అగేన్స్ట్ ఫస్ట్ బ్యాటింగ్ పడుతుందో సో వాళ్ళకి మంచి రికార్డ్ లేదు. సో ఇప్పుడు ఇదే స్టాట్ని బ్యాటింగ్ సెకండ్ పట్టినప్పుడు చూసుకున్నట్టయితే ఆర్సీబీ ఎప్పుడైతే సెకండ్ బ్యాటింగ్ పట్టిందో కేకేఆర్ అగేన్స్ట్ వాళ్ళు 11 మ్యాచెస్ గెలవడం జరిగింది. వెరాస్ కేకేఆర్ కూడా ఆర్సీబీ అగేన్స్ట్గా సెకండ్ బ్యాటింగ్ పట్టినప్పుడు వాళ్ళు కూడా 11 మ్యాచెస్ గెలవడం జరిగింది. సో ఆర్సీబీ కేకేఆర్కి ఒక మంచి కాంపిటీషన్ ఇవ్వాలంటే వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవాలి. సో మీరైతే ఈ స్టాట్ అయితే అర్థం చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు పిచ్ రిపోర్ట్ చూసుకుందాం. మనకి మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్లో జరగబోతుంది. ఈడెన్ గార్డెన్స్లో ఎప్పుడు మనకి బ్యాటింగ్ వికెటే ఉంటుంది. మోర్ దాన్ 200+ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సీజన్ కూడా మనమైతే వికెట్ అయితే బ్యాటింగ్ వికెట్ ఉంటుంది, బ్యాటర్స్కి మంచి హెల్ప్ ఉంటుంది, బౌలర్స్కి కొంచెం స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈడెన్ గార్డెన్స్, సో ఈ వెన్యూలో రెండు టీమ్స్ యొక్క ఆడిన మ్యాచెస్లో ఎవరికి పై చేయి ఉందని తెలుసుకుందాం. సో హెడ్ టు హెడ్ రికార్డు చూసుకున్నట్టయితే ఈ వెన్యూలో ఓవరాల్గా 12 మ్యాచెస్ ఆడితే అందులో కేకేఆర్ 8 మాత్రం గెలిచింది, వేరే ఆర్సీబీ జస్ట్ 4 మాత్రమే గెలిచింది. సో హెడ్ టు హెడ్లో బ్యాటింగ్ ఫస్ట్లో అండ్ అలాగే ఈ వెన్యూలో కూడా కేకేఆర్ అబ్జల్యూట్ డామినేట్ చేస్తూనే ఉంది ఆర్సీబీ మీద. సో ఇప్పుడు రెండు టీమ్స్ యొక్క స్ట్రెంత్ గురించి మాట్లాడుకుందాం. ఆర్సీబీ స్ట్రెంత్ వచ్చేసి వాళ్ళ బ్యాటింగ్ లైనప్ డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ లైనప్ అది నెంబర్ 8 దాకా ఉంది మనకైతే బ్యాటింగ్ లైనప్. నెంబర్ 8లో మనకి కృణాల్ పాండ్యా వస్తున్నాడు. ఒకప్పుడు కృణాల్ పాండ్యా ఎక్కడో నెంబర్ 5లో ఆడేటోడు, అంటే నెంబర్ 5లో ఆడేటోడు ఇప్పుడు నెంబర్ 8లో ఆడుతున్నాడు. అంటే ఆ బ్యాటింగ్ లైనప్ అనేది ఎంత డెప్త్ ఉందని మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకొక స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ అనమాట. వేరే వాళ్ళ వీక్నెస్ వచ్చేసి మిడిల్ ఓవర్స్లో వికెట్ టేకింగ్ స్పిన్నర్స్ లేకపోవడం. కృణాల్ పాండ్యా మంచి స్పిన్నరే కానీ వికెట్స్ అయితే ఎక్కువ తీయలేకపోతాడు. సో ఇది వాళ్ళ వీక్నెస్. వెరాస్ కేకేఆర్ వీక్నెస్ చూసుకున్నట్టయితే కేకేఆర్ వీక్నెస్ వాళ్ళ టాప్ ఆర్డర్ అండి. సో టాప్ ఆర్డర్ చాలా అంటే చాలా వీక్గా అయితే కనబడుతుంది. వెరాస్ వాళ్ళ స్ట్రాంగ్ వచ్చేసి వాళ్ళ మిస్టరీ స్పిన్నర్స్ తెలుసు కదా మనకి. సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి ఎంత మంచి బౌలింగ్ ఇస్తూ వికెట్స్ ఇస్తారో, ఎస్పెషల్గా ఆర్సీబీ లాంటి సైడ్స్కి ఇలాంటి మిస్టరీ స్పిన్నర్స్ ఉంటే పై చేయి అయితే అవుతుంది. అండ్ అలాగే కేకేఆర్ ఇంకొక స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7, నెంబర్ 8 ఈ 5 స్పాట్స్ అనేది చాలా అంటే చాలా డిస్ట్రక్టివ్. వాళ్ళు కన్సిస్టెంట్గా డిస్ట్రక్షన్ చేస్తారు. రింకు కానివ్వండి, వెంకటేష్ అయ్యర్ కానివ్వండి, మన రసల్ కానివ్వండి అండ్ అలాగే మన రమణ్దీప్. ఈ మిడిల్ ఆర్డర్ అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిడిల్ ఆర్డర్. వీళ్ళు ఏదో ఒక మ్యాచ్ ఆడరు, ప్రతి మ్యాచ్ ఆడతారు, కన్సిస్టెంట్గా ఆడతారు. కాబట్టి చాలా అంటే చాలా స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ అయితే మనకైతే కనబడుతుంది. సో ఓవరాల్గా మ్యాచ్ ఎవరు గెలిచారని తెలుసుకున్నట్టయితే మ్యాచ్ ఎవరు గెలిచారని తెలుసుకునే ముందు మీకు గనక ఫ్రీ క్రికెట్ ప్రెడిక్షన్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మనకి కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది అండ్ అలాగే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లేట్ చేయకుండా మ్యాచ్ ఎవరు గెలిచారో తెలుసుకున్నట్టయితే ఫర్ షూర్గా ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుంది. నో డౌట్స్, 100% ఆర్సీబీ మ్యాచ్ అయితే గెలవబోతుంది. బట్ ఫర్ ఫైనల్ ప్రెడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.